హలో మామ, అందరికి నమస్తే. మా అమ్మ మొన్న మనం కోడికాళ్ళతోటి గ్రేవీ చేసిన వీడియో మన ఛానల్లో అయితే పెట్టాం కదా. ఆ వీడియో కింద ఒక అన్న అయితే కామెంట్ చేసిండు. మా అమ్మ ఏమని కామెంట్ చేసిందంటే, బ్రో కోడికాళ్ళ కన్నా కోడి తలకాయలు ఇంకా బాగుంటాయని కామెంట్ చేసి, ఇంకా వాటి సంగతి కూడా చూద్దామని పొద్దున్నే మార్కెట్ పోయి 10 రూపాయలు ఇచ్చి ఒక 6 తలకాయలు అయితే తీసుకొచ్చినాం అమ్మ, కోడి తలకాయ. మా అమ్మ మేము ఎప్పుడు ఇంటికి కోడి తెచ్చుకున్నాక కోడికెళ్ళే తలకాయని అయితే కూరలో వేసుకొని వండుకొని చాలా సార్లు తిన్నా, కానీ ఎప్పుడు సపరేట్ గా తెచ్చుకొని అయితే వండుకోలేదు మామ. ఈ రోజు వీటిని సపరేట్ గా వండుకొని వీటి టేస్ట్ ఎట్లుందో మీకైతే చెప్తామమ్మ. ముందైతే రెసిపీ చెప్తా, సేవ్ చేసుకోమా. ఫస్ట్ అయితే 2 పెద్ద సైజు టమాటాలు, 4 పచ్చిమిర్చి, 3 ఉల్లిగడ్డలు, ఇంత కొత్తిమీర, ఇంత పుదీనా అయితే కోసి పెట్టుకోమమ్మ. ఇప్పుడు కట్టెలపై మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ అయితే కొంచెం నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక కుడక మసాలా పొట్లం అయితే చింపేసుకోవాలమ్మ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆల్ ఐటమ్స్ వేసుకొని ఒకసారి అయితే కలబెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలమ్మ. 5 నిమిషాలు మంచిగా ఉడికినాక కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోరు మమ్మ. కలబెట్టుకున్నాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆ కోడి తలకాయలు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోరు మమ్మ. 5 నిమిషాలు మంచిగా రోస్ట్ అయినాక కూరకు సరిపడా కారపొడి వేసుకొని ఒకసారి కలబెట్టుకొని కొన్ని నీళ్ళు అయితే పోసుకోరు మమ్మ. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 7 మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోరు మమ్మ. దగ్గరికి అయితే మంచిగా ఇట్లా దగ్గర ఉడికినాక లాస్ట్ లో కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అయితే ఉప్పేసుకొని కిందకైతే దింపేసుకోండి మమ్మ. ఇంకా దింపేసుకున్నాక లేట్ చేయకుండా ఒక ప్లేట్ లో అన్నం కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ ముద్ద మీద హెడ్ మీద తోలు పెట్టుకొని తింటుంటే అమ్మ, నిజం చెప్పాలంటే ఇది చికెన్ వేసుకొని అనుకున్న దానికంటే ఇది సపరేట్ గా అనుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది మమ్మ. మీరు కూడా ఎప్పుడైనా తిన్నారో తినలేదో కామెంట్ చేయరు మమ్మ. వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు మమ్మ. ఉంటా మరి, బాయ్.